దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా more than 1000 TMC of water is required అంటే కృష్ణా బేసిన్ కి. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 టీఎంసీలు మనకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి, వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 టీఎంసీలు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే. మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తున్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు, ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్.